హాయ్ అండి. పచ్చి కొబ్బరి, బెల్లం, బెల్లం, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి పాలు తీసి ఈరోజు మీకు చూపిస్తుందండి. ఈ పచ్చి కొబ్బరి పాలు తీసానండి. పచ్చి కొబ్బరి పాలు చూడండి. పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరిలో పాలు తీసాను. ఈ బెల్లం వేసుకున్నాం. ఈ బెల్లం, పచ్చి కొబ్బరి పాలు చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనం ప్రతిదీ చూస్తున్నాం కదా, జ్యూస్లు ఏది తాగితే ఏది బాగుంటుంది, ఏది తీసుకుంటే మన బాడీకి ఏది బాగుంటుంది చాలా అబ్జర్వ్ చేస్తుందండి. చెప్తాయి తాగిన తర్వాత. ఎంత టేస్ట్ అంటే కొబ్బరి పాలు చాలా టేస్ట్ ఉన్నాయి అవి. ఈ పచ్చి కొబ్బరి పాలు తీసుకునే వాళ్ళని అసలు మీరు తీసుకోండి, నేను చెప్పడం కాదు. ఈ కొబ్బరి నుంచి పాలు తీసి ఆ బెల్లం వేసుకొని తాగండి. అబ్బా, ఈ టేస్ట్ మీరే చెప్తారు. వేరే లెవెల్. ఏముందండి అసలు, ఏం టేస్ట్ అసలు. అబ్బా, ఇన్ని టేస్టులు చేయడం నా అదృష్టం అండి. అది చేసుకునే ఓపికే అదృష్టం, నాకు దేవుడిచ్చిన అదృష్టం అండి. ఒక గిలాస ఎంత కమ్మగా ఉంది అర్థండి. ఇంకో గిలాస తాగాలి. ఒక్క గిలాస తాగా ఇంత కమ్మగున్న పాలను వదులుతామా? మన బాడీకి పడాలి. ఎంత టేస్ట్ పాలు. మీరు తీసుకొని పాలు, కొబ్బరి పాలు తీసుకొని తాగండి. నాకు చెప్పండి ఎంత టేస్ట్ ఉందో మీకే తెలుస్తుంది. వేరే లెవెల్. కడుపు నిండిపోయిందండి. గ్రైండర్ పట్టుకొని పాలు తీసుకొని చాలా, ఎందుకంటే మన ఆరోగ్యానికి ఈ పరిగెట్టున తీసుకుంటే మనకు హెల్త్ విషయంలో మన బాడీలో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అల్లనేడు జ్యూస్ పరిగెట్టున తీసుకున్న వలన చెప్తాయి. మనకు బాడీలో మనకు కొవ్వున్న కరిగిస్తుంది. ఎంతంటే మొత్తం మన కడుపు మొత్తం ఖాళీ అల్లనేడు జ్యూస్తో నేను గమనించానండి. మీరు కూడా నేను చెప్పడం కనుక మీరు చేసి చూపించండి, అది మీకే తెలుస్తుంది. అల్లనేడు జ్యూస్ పరిగెత్తన చేసుకునే వలన ఈ ఒంట్లో మొత్తం తీసేస్తుందండి. మూత్రం తరపున కానీ, మోషన్ తరపున కానీ మన బాడీలని మొత్తం. ఎందుకంటే నేను సన్నగా అవుతున్నాయి జ్యూస్లు తాగడం. ఏ డైటింగ్ లేదు, ఏ డైటింగ్ చేయను, అన్నీ తింటా. కానీ పరిగెట్టున తీసుకుని మనము దాన్ని అబ్జర్వ్ చేసి మన బాడీ మొత్తం అదే తగ్గిపోతుంది. ఏ డైటింగ్ వద్దు, తినకుండా మానేయద్దండి. మనం పక్కకు కావాలంటే మనం తీసుకునే పండ్ల రసాలతోనే మనం పక్కగా అవుతామండి. నేను చెప్పడం కంటే ఎక్కువ మీరు చేసి చూపించండి, మీకు తెలుస్తుంది. అప్పుడు మీరే చెప్తారు. ఓకే అండి. ఈ పచ్చి కొబ్బరి పాలు కానీ, ఈ పచ్చి కొబ్బరి పాలు కానీ, బెల్లం కానీ, ఈ బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఈ బెల్లం కానీ పచ్చి కొబ్బరి ఇది మీరు ట్రై చేయండి, తాగండి. పరిగడుపున మీ పిల్లలకు కూడా తాగించండి. చాలా బలం అండి పచ్చి కొబ్బరి పాలు. దగ్గు వస్తుంది, అది వస్తుందని చాలామంది, కానీ ఏ దగ్గు లేదండి. నేను ఎప్పటి నుండో తాగుతున్నా. ఏంటి అల్లనేడు జ్యూస్, జామ పండు జ్యూస్, కొబ్బరి పాలు, ఇంకెన్నో
మనకి. అవి తీసుకుంటే మన పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం ఉంటుంది, మనకు ఆరోగ్యం ఉండండి. నేను చేసినవి మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్.